పచ్చళ్ళు 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 అంటారు. మాకేం గోల అసలు. అలా పచ్చళ్ళు తినకుంటుంటే ఏమైనా చచ్చిపోతారా? అన్ని రేట్లు పెట్టి వాళ్ళు కొనుక్కొని తినే కన్నా ఏదో మన ఇంట్లో మనం చేసుకొని అయితే ఉండొచ్చు కదా. ఆ ఎక్స్పోజింగ్ ఏంది, అదేంది, ఇదేంది, పచ్చళ్ళు 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 అంటారు. ఇక దేశం మీద ఏ గోల లేదంటే నేను లేకపోతే యూట్యూబ్ ఆన్ చేసిన కానండి ఓ పండుకునేదాకా ఇదే గోల ఇదే గోల ఇదే గోల. అసలు వాళ్ళకున్న సబ్స్క్రైబర్స్ మొత్తం డియాక్టివేషన్ చేసుకుంటే అయిపోయింది, అన్ఫాలో అయితే అయిపోయింది కదా. వాళ్ళకి చెప్పే బుద్ధి అదే కదా. మనం ఇక్కడ ఇంత రాదంతం చేసే వాళ్ళ కన్నా ఏముంది. అసలు వాళ్ళ వీడియోలు డియాక్టివేట్ చేసి మన ఫాలోవర్స్ అందరూ డియాక్టివేట్ అయితే అయిపోయింది కదా. ఏంది గోల ఊరికే లేస్తే పచ్చల్లో 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 పచ్చల్లో. ఈ మీడియా ఛానల్ వాళ్ళకి ఏం పని లేదు, లేకపోతే ఏదో గింత పట్టుకొని కొండను పట్టుకొని ఊగేటట్టు ఏలాడుతూ ఉంటారు. అసలు మనకు బుద్ధి లేదు. ప్రతిదీ పెట్టి 2000 3000 వచ్చుకొని మనం ఇంటికాడ చేసుకోలేమా? మన పిల్లం అయితే అమ్మ అయితే అంత మంచిగా చేయలేవరా? ఇంకా 2000 పెట్టి కొనుక్కోవాలి ఆ పచ్చళ్ళు. అంటే పని చేతగానం మనకి ఇంట్లో చేతగానం వాళ్ళకే ఆ పచ్చళ్ళు పెట్టుకొని కొనుక్కుంది అనుకోండి. ఇప్పుడు తిట్లు తిన్నారు అంటారు, అది అంటారు, ఇది అంటారు. వాళ్ళది పెట్టడం ఎందుకు, వాళ్ళతో తిట్లు తినడం ఎందుకు మనకి? సప్పేయండి వాళ్ళు అన్ఫాలో కొట్టేసి పిల్లం అమ్మ చేతులతో వంటలు చేయించుకొని తిని ఆగి ఇంకొక 10 రోజులు ఎక్కువ బతకండి. థ్యాంక్ యూ.